ఈ మధ్య ట్రెండింగ్ లో రోజ్‌మెర్రీ లీవ్స్ అనేవి ఉన్నాయి కదండీ! దాంట్లో డ్రైవి వాడుతున్నారు. డైరెక్ట్‌గా మొక్కలవి తీసుకొని కూడా వాళ్ళు ఇలా వాటర్‌లో బాయిల్ చేసుకుంటున్నారు కదా! ఆ ప్రాసెస్‌లోనే కాకుండా ఇది కూడా ట్రై చేయండి. ఇది కూడా హెయిర్ ఫాల్ మాక్సిమం కంట్రోల్ అవ్వచ్చు. నేనైతే ఇదే రెగ్యులర్‌గా అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో 1 వీక్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ వాటర్ ఏసుకొని ఒక 2 స్పూన్స్ రోజ్‌మెర్రీ లీవ్స్ ఇవైతే రూ. 100కి మనకి ఫుల్ ప్యాకెట్ అయితే వచ్చేస్తుందండి. దాంట్లో కొంచెం మెంతులు, కొంచెం అల్లం ముక్క, మళ్ళీ బ్లాక్‌వి కలోంజీ సీడ్స్ అని ఉంటాయండి. మార్కెట్‌లో మీకు ఎక్కడన్నా దొరికితే ఒక రూ. 20 తెచ్చుకున్నారంటే మీకు 4, 5 టైమ్స్ అయితే వస్తుంది. మాక్సిమం ఒక 3 ఇంగ్రీడియెంట్స్ ఏసుకుంటే అయితే సరిపోతుంది మనకి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం మరిగించాలండి. అది కూడా సిమ్‌లోనే. ప్లాస్టిక్ బాటిల్స్‌లో అలా ఎయకుండా ఇలా గ్లాస్ జార్‌లో ఇది మరిగిపోయిన తర్వాత 20 మినిట్స్ తర్వాత దీన్ని పక్కనే అలా ఒక రోజంతా వదిలేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డే గ్లాస్ జార్‌లో అయితే వేసుకోండి. డైరెక్ట్‌గా అయితే వేసుకోకండి. మళ్ళీ గ్లాసు బ్రేక్ అయిపోతుంది. ఇది నేను ఇలా వదిలేసానండి. చూసారు కదా! 24 అవర్స్ వదిలేసిన తర్వాత మనకిలా రెడ్ కలర్‌లో అయితే చేంజ్ అయిపోతుంది. ఈ స్ప్రే వాటర్ అనేది. మనం తలస్నానం చేసేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత నైట్ గానీ, లేకపోతే నార్మల్‌గా డ్రై హెయిర్‌కి గానీ దీన్ని స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకుంటే మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మసాజ్ చేసుకొని రెగ్యులర్‌గా పాటిస్తూ ఉంటే మన హెయిర్ ఫాల్ అనేది మాక్సిమం అయితే కంట్రోల్ అవుతుంది. మాక్సిమం మీకు ఒక 3 టైమ్స్‌కి అయితే ఇది వర్క్ అవుతుంది. కావాలంటే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఏమన్నా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో నేను కరివేపాకైతే యాడ్ చేశాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఇది ఆల్రెడీ ట్రై చేశామనుకుంటే కామెంట్ చేయండి ఎలా వర్క్ అవుతుందో. థాంక్ యూ.